బిజినెస్ కోసం ఇల్లు అమ్మిన చిన్నోడు. సైడ్ ఒక 5 గదులు, అటు సైడ్ ఒక 5 గదులు. తిరిగేది బిజినెస్ ఐడియా. ఏమైంది శాంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉందమ్మా, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నా ఆలోచిస్తా. బిజినెసా? పోనోలే, పనికి రాకుండా పోతావు అనుకున్నాను. నీలో కూడా ఒక టాలెంట్ ఉంది. ఇంతకీ ఏమిటా బిజినెస్? ఏంటంటే ఇప్పుడు నేను ఒక 3 గేదెలు కొని ఆ 3 గేదెలతో నెల రోజులు వ్యాపారం చేసి వచ్చిన లాభంతో ఇంకో 3 గేదెలు కొని అలాగ 3 గేదెలు కొని ఒక గేదెల సామ్రాజ్యాన్ని స్థాపిస్తా. ఈ ప్రపంచంలో 8 ఎంత అవుద్ది ఒక గాడిద గేదెల బిజినెస్ చేస్తుందండి. ఇంకెప్పుడు మొదలు పెడుతున్నావు? అది మా ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి చేద్దాం అనుకుంటున్నానమ్మా. కాగితాలు కావాలా? సరే, ఇల్లు అమ్మేసుకుని అందరం గేదెల చెట్లో కూర్చుని పాలు పితుక్కుందాం. అమ్మ కోసం ఇల్లు కొన్న పెద్దోడు. అమ్మా, ఈ ఇల్లు చూసావా ఎలా ఉందో చెప్పు. అబ్బా, ఇల్లు ఎంత బాగుంది! ఇంద్ర భవనంలా ఉంది. అమ్మా, నీకు ఒక నిజం చెప్పాలి. నేను ప్రతి నెల 30,000 ఈఎంఐ కడుతూ అపార్ట్మెంట్లో నీ పేరు మీద ఒక ఫ్లాట్ కొన్నానమ్మా. నా కోసం ఇంత పెద్ద ఇల్లా? ఎందుకురా నేనంటే నీకు అంత ప్రేమ? అయినా నీకంటూ ఏ ఆశలు లేవా? నాకంటూ ఒకే ఒక్క కోరికమ్మా, మనకంటూ ఒక సొంతిల్లు ఉండాలి. ఆ సొంతింటికి నీ పేరు ఉండాలి. ఆ సొంతింట్లో నువ్వు కాలు మీద కాలు వేసుకుంటే నీ కోడలు నిన్ను రాణిలాగా చూసుకోవాలి. అది చాలమ్మా, నాకు ఇంకేం అవసరం లేదు. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు తల్లికి కలిగే ఆనందం మరి దేనిలోనూ ఉండదు.